శ్రీమతి సోనియా గాంధీ గారు అనంతపురం జిల్లాలో ఒక బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సమావేశానికి విచ్చేసినప్పుడు రఘువీరారెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు జరిగినటువంటి లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనడానికి వారు ఇచ్చేశారు. ఆ రోజున పెద్దల వీరిని వివిధ గ్రామాలకు తీసుకెళ్లినప్పుడు చాలా ఇళ్లకి తాళాలు వేసున్నటువంటి సంగతిని శ్రీమతి సోనియా గాంధీ గారు గమనించారు. దాని తర్వాత వీరిని అడిగితే ఏంటి, ప్రతి గ్రామంలోనూ చాలా ఇళ్లకి తాళాలు వేస్తున్నాయి, గ్రామీణ పరిస్థితులు ఏంటి అని చెప్పి అడిగితే ఇక్కడున్నటువంటి వారందరూ కూడా మైగ్రేషన్ అవుతున్నటువంటి పరిస్థితి, ప్రధానంగా బెంగళూరు గాని పట్టణాలకు గాని ఉపాధి కూలీ లేక గ్రామాలను వదిలి వెళుతున్నారని చెప్పడం జరిగింది. ఆ రోజు వారు తీసుకున్నటువంటి ఒక సంకల్పం, శ్రీమతి సోనియా గాంధీ గారు కానీ, రాజశేఖర రెడ్డి గారు కానీ, రఘువీరారెడ్డి గారు కానీ, వీరందరూ రైతులు, రైతు కూలీల పక్షపాతిగా ఆ రోజు తీసుకున్నటువంటి ఒక సంకల్పం 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారుల నేతృత్వంలో ఆనాడు ఉన్నటువంటి లెఫ్ట్ పార్టీల యొక్క మద్దతుతోటి మన సిపిఐ, సిపిఎం వారు కూడా కామన్ మినిమం ప్రోగ్రామ్ లో మరి రైతు కూలీలను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో 2005లో చట్టం చేయడం, 2006 ఫిబ్రవరి 2న దీన్ని మనం పార్లమెంట్ లో యాక్ట్ గా తీసుకురావడం, ఇవన్నీ మనందరికీ తెలుస్తున్నటువంటి విషయాలు. కాలక్రమేణా 10 సంవత్సరాలు ఎన్ఆర్జీఎస్ పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా రఘువీరారెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఉండగా మళ్ళీ అదే అనంతపురం సింగనమాల నియోజకవర్గంలో బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మన్మోహన్ సింగ్ గారు, రాహుల్ గాంధీ గారు కూడా రావడం జరిగింది. ఇప్పుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఫిబ్రవరి 2, 2026కి మనం జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా చూస్తాం. పెద్దలందరూ కూడా పార్లమెంట్ లో ఉన్నటువంటి అనుభవం ఉంది. పార్లమెంట్ లో బిల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత చర్చ కూడా జరపకుండా ఈ రోజు బిల్ ఇంట్రడ్యూస్ చేశారు, నెక్స్ట్ డే పాస్ చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా సబ్ కమిటీస్ గానీ, సెలెక్ట్ కమిటీస్ గానీ, పార్లమెంటరీ కమిటీస్ గానీ బిల్లును రిఫర్ చేయడం అనేటువంటిది సుమారు యూపీఏ ప్రభుత్వంలో యూపీఏ 1లో 70% దాకా ఉండేది. అటువంటిది భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ బిల్లు కూడా కమిటీస్ కూడా వెళ్లకుండా, డిస్కషన్స్ కూడా లేకుండా చాలా హై హ్యాండెడ్నెస్ తోటి ఈ బిల్లుని చట్టం చేసినటువంటి పరిస్థితి. కోట్లాది మంది గ్రామీణ ప్రజలకి పట్టెడన్నం పెట్టేటువంటి అవకాశం ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంతో వచ్చింది. దీంట్లో ప్రధానమైనటువంటి 2 అంశాలు. ఒకటి, మహాత్మా గాంధీ గారి పేరును మార్చడం, గ్రామ స్వరాజ్యం కోసం పోరాటం చేసి మరి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వ్యవస్థని నిర్మించాలనేటువంటి సంకల్పంతో పనిచేసినటువంటి మహాత్మా గాంధీ గారు వారి యొక్క పేరుని ఈ చట్టంలో తీసివేయడం. రెండవ అంశం, గాంధీ వారసత్వానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాథురామ్ గాడ్సే జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా, జీ రామ్జీ అనేటువంటి సెన్స్ వచ్చే విధంగా దాన్ని బిల్లులో పొందుపరచడం చాలా దురదృష్టకరం. ఎవరైతే నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీ గారు హత్య చేశారో వారి పేరు స్మరించే విధంగా, స్ఫురించే విధంగా దీన్ని తీసుకురావడం కూడా చాలా శోచనీయం.